శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, శివుని అనుగ్రహం వల్ల మనందరము బాగుండాలని కోరుకుంటూ, లక్ష్మీదేవి ఎలా ఉంటే ఆ గృహంలోకి వెళ్ళదు, ఆ గృహస్థు ఎలా ప్రవర్తించాలి, లక్ష్మి అనుగ్రహాన్ని పొందాలంటే ఎలా ఉండకూడదు, అలాంటి శ్లోకం ఒకటి తెలుసుకుందామండి. యం హృష్టో గురుదేవో మాతా తాతశ్చ బాంధవః అతిథి పితృలోకస్య యామి తస్య న మందిరం మిథ్యావాదీ చ యః శశ్వతధనధ్యాయీ చ యః సదా సత్వహీనస్య దుశ్శీలో న గేహం తస్య యామ్యహం సత్యహీనః తాప్యహరి మిథ్యాసాక్ష్యప్రదాయకః విశ్వాసఘ్నః కృతజ్ఞో యో యామి తస్య న మందిరం. ఏ వ్యక్తి యందు గురువు, దేవుడు, తల్లిదండ్రి కానీ, బంధువులు కానీ, అతిథులు కానీ, పితరులు కానీ విముఖంగా ఉంటారో, ఏ గృహస్థు వీళ్ళని సంతోషపెట్టడో అట్టి వారి ఇంటికి లక్ష్మీదేవి వెళ్ళదు. అబద్ధాలు ఆడేవాడు, వేదాధ్యయనం చేయనివాడు, సాత్విక గుణం లేనివాడు, చెడు స్వభావం కలవాడు, సత్యము పలకనివాడు, అబద్ధపు సాక్ష్యమునిచ్చేవాడు, నమ్మిన వారిని మోసం చేసేవాడు, చేసిన మేలును మరిచేవాడు ఉండే గృహాలకు లక్ష్మీదేవి వెళ్ళదు. మంచి సద్బుద్ధితో, సత్ప్రవర్తనతో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుదాం. అమ్మ అనుగ్రహం కావాలంటే ఇలాంటివేవీ లేకుండా చూసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుదాం. లక్ష్మీదేవి కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.